హాయ్ మామ, ఫస్ట్ అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి, లేకపోతే మీ ఇంట్లో ఎవరు మింగేస్తారు, వంగబెట్టి ఈజీలేస్తారు. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే గంట మీద ఒకటి దింగు రప్ప రప్ప అని వీడియోలు మీ దగ్గరికి వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమ్మా చూడు ఇడ కాలింది. పని తక్కువ కాల్చుకునేది ఎక్కువ. కరెక్ట్ ఆంటీ, పని చేయమంటే చాలు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. కాలో మేడం, కాలో పానీపూరి. భయ్యా పానీపూరి సూపర్ భయ్యా. థ్యాంక్ యూ. అడుగుతాను ఏమనుకోకండి. చెప్పండి మేడం. మేము ఇంట్లో చేసుకుంటే ఇంత టేస్ట్ రాదు ఎందుకండి? అదేంటంటే మేము కొంచెం యాడింగ్ ఉంటదండి, మాకు కొంచెం మసాలా యాడ్ అవుతుంది, వెరైటీ ఉంటది అనమాట. మీకు తెలియదు, మీకు చెప్ప సీక్రెట్ అది. స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వెనకాల నుండి తీసి రాస్తాడు భయ్యా. రే ఏంట్రా ఈ మొరటి పనులు? భద్రప్ప ఏంట్రా మొరటి పనులు? హలో గాయ్స్, మటన్ పర్ఫెక్ట్లీ ఎక్స్ప్లెయిన్డ్ రెసిపీ, సూపర్. మేఘనా, మన పిల్లలిద్దరు చిన్నగా ఉన్నప్పుడు మనం అప్పుడప్పుడు లొల్లు పెట్టుకుంటుంటుంది. అప్పుడు నువ్వు ఒక మాట నువ్వు యాదుకుందా? పిల్లలిద్దరు చిన్నోళ్ళు అయిపోయి నీతో ఉంటున్నా, లేకపోతే ఎప్పుడో ఇచ్చేటి పోతుంటే అని అంటుంటే గారు. ఇప్పుడు పిల్లలిద్దరు పెద్దోళ్ళు అయ్యారు, స్కూల్ కూడా పోతున్నారు. పిల్లలిద్దరు పెద్దోళ్ళు అయ్యారు, ఇప్పుడు ఆలోచన అత్తలేదు కదా అంటున్నాను అంతే. బ్రతికే ఉన్నావా అన్న ప్రస్తుతం? కంటి చూపుకి అన్న ప్యాంట్ తడిచిపోయింది. ఇప్పుడు మేము 35 ఏళ్ళ నుంచి నేను నాలుగు లేదు, అసలు 15 ఏళ్ళు ఒట్టి బ్రష్ కూడా చేయలే. 93 నుంచి. వద్దైనా కడుక్కున్నావా, వదిలేసావా బ్రో? అంటే అసలు కడగాల్సిన అవసరమే ఉండదు. సబ్బు మానేసి మేము 35 ఏళ్ళు సబ్బు మానేసా. అసలు మేము మార్నింగ్ బ్రష్ చేయకపోతే నైట్ దెబ్బ ఎవరండి బాబు? కాకరకాయలు అమ్మో ఎందుకు వచ్చిందిలే. ఏమండి ఏమండి, ఈసారి ఏం చేయనండి, కామ్గా అక్కడ కూర్చొని చూస్తానండి, ప్లీజ్ అండి. మా ఆయన మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టుకుని తినుకుంటా పనిచేస్తున్నాడు చూడు. తినేసావా మొత్తం? అది కూడా తాగు. అబ్బా నేనేమైనా తెలియదు కదా అని అనుకుంటున్నావా? అది చెట్లు కొట్టదని నాకు తెలుసు. అది తెలుసు కదా. నాటడానికి తెచ్చిన ఇత్తనాలన్నీ నువ్వు తినేస్తే మళ్ళీ ఇప్పుడు నేను టౌన్కి వెళ్ళి తీసుకుని రావాలి. కుక్కని వదిలేవేంటన్నా? నా కోసం ఒక రీల్ అన్న ఫాలో ఉన్నావా? అయ్యో ఫాలో లేదు, సరే ఇప్పుడైతే ఇంకోటి. నా కోసం ఒక రీల్ తమ్ముడు ఫాలో ఉన్నాను. ఓ ఫాలో ఉన్నాడు, ఓకే. ఇప్పుడైతే నీ వీడియో అయితే తీస్తున్నా, వీడియో అయితే స్కూల్కి వెళ్ళురా పిల్ల కొయ్య. మామ, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, హ్యాపీగా ఉన్నావా లేదా? చెప్పు. హ్యాపీగానే ఉన్నావు, నీకు తెలుసు. ఏంటి మేడం, క్వశ్చన్ మీదే ఆన్సర్ మీదే. ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఏంటి మన భయం ఉన్నావా అంటే ఇప్పుడు నేను తీసుకెళ్లిపోయారు కిడ్నీలు 2 కిడ్నీలు తీసేసుకుంటా. వద్దులే. ఏదో తేడాగా ఉందేంటి? సైలెంట్ కూర్చో నువ్వు, నీకుందరా ఇప్పుడు. విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం. అవన్ పడదా లిఫ్ట్ అడిగితే ఎక్కేస్తా బండి అలాగా. ఏంది అని వద్దని
వట్టలు వణికినాయి వాడికి. భూకంపంలో బిల్డింగులు కూడా వనకవు గారా ఇలా. ఏంట్రా బోండాలు చేస్తున్నావా?